ఎన్నో వేల సంవత్సరాలుగా మన దేశంలో ఒక ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని మన పూర్వీకులు మన ముత్తాతల కాడి నుంచి మనం అలవర్చుకున్నాం. కానీ ఈ మోడర్న్ యుగంలో ఒక్కొక్కటిగా ఆ అలవాట్లన్నీ కూడా తెరమరుగైపోతూ ఉన్నాయి. వ్యవసాయం చేసే పద్ధతులు, ఆహారపు అలవాట్లు, చదువుకునే విధానము, గురు శిష్యుల సంబంధము, ఆఖరికి కుటుంబ సభ్యుల అనుబంధం కూడా ఎన్నో మార్పులకు లోనవుతున్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా వేలాది సంవత్సరాలుగా మన గ్రామీణ ప్రాంతాలు కుల వృత్తుల మీద ఆధారపడి కొన్ని కోట్ల మంది జీవనం కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలుసు. వ్యవసాయం ఆధారంగా కొంతమంది ఉంటే, రైతులు వ్యవసాయం చేస్తుంటే ఆ రైతును ఆధారం చేసుకొని ఎన్నో కుల వృత్తులు సమాజానికి అన్నం పెట్టే విషయంలో సహాయం చేస్తుండే. వడ్రంగి నాగలిస్తుండే, కమ్మరి పనిముట్లు ఇస్తుండే, కుమ్మరి పాత్రలు ఇస్తుండే. అట్లా రకరకాల వృత్తుల వారు ఆ వ్యవసాయాన్ని సాఫీగా చేసేందుకు ఆ రైతుకు పనిముట్లు అందించే విధానం, అలాగే ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని వారి వారి సేవలకు అనుగుణంగా ఆ రైతు ఆ గ్రామంలో ఆ ధాన్యాన్ని అన్ని వృత్తుల వారికి పంచేవాడు. ఒక బార్టర్ సిస్టమ్ వ్యవస్థ నడిచేది. ఇప్పుడు అటువంటి వృత్తులన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కుమ్మరి వృత్తి ఒక వేల సంవత్సరాల నుంచి మట్టి పాత్రల్లో మనం వంట చేసుకునే వాళ్ళం, మంచినీళ్ళు తాగేవాళ్ళం. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చి పింగాణీ పాత్రలు అయినాయి, అల్యూమినియం పాత్రలు అయినాయి, స్టీల్ పాత్రలు అయినాయి. లాస్ట్కు ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ తోటి కూడా ఈరోజు కెమికల్స్ తోటి కూడా ఇస్తరాకులు తయారు చేసుకొని దాంట్లో అన్నం తింటున్నాం, భోజనాలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటి వల్ల ఎన్నో హానికారకమైన రసాయన ప్రక్రియ జరిగి ఎన్నో క్యాన్సర్లు కూడా మనకు రావడం అనేది మనకు తెలుస్తున్న విషయమే. అందుకే మళ్ళొకసారి ప్రజలకు ఆరోగ్యకరమైన అలవాటును గుర్తు చేద్దామని, అలాగే ఈ కుల వృత్తికి నా వంతు సహాయంగా, ఉడత సాయంగా ఈ పాత్రలతోటి మనం భోజనాలు చేసినా, నీళ్లు తాగినా మన ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది అని గుర్తు చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. మహబూబ్ నగర్లో ఇంత మండుటెండలు ఉంది, ఎక్కడి నుంచో వచ్చి కుండలు తయారు చేసుకొని వచ్చి ఇక్కడ రోడ్ల మీద అమ్ముతూ ఉన్నారు. కానీ మన ప్రాంతంలో కుండల తయారీ వృత్తి మీదనే ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. మరి అటువంటి వాళ్ళకు చేయూతగా ఉండాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ మన మహబూబ్ నగర్ ప్రజలు వంట చేసినా, లేదా నీళ్లు తాగినా, లేదా టీ కాఫీలు తాగినా మట్టి పాత్రల్లో తాగితే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మెసేజ్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఉచితంగా నా వంతు మేరకు ఒక 2000 కుండలను మన కుమ్మరి సంఘం వారితో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో కుండలను ఉత్పత్తి చేసే వాళ్ళందరినీ కూడా తలా కొద్దిగా వాళ్ళ ద్వారా ఆర్డర్స్ ఇచ్చి అవన్నీ తీసుకొని ఇప్పుడు పేద ప్రజలున్న బస్తీల్లో వాటిని ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు అన్ని వెహికల్స్ కూడా ఆ పేద ప్రజలున్న బస్తీల్లోకి వెళ్ళి అక్కడ ఉచితంగా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను మహబూబ్ నగర్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన ఆహారపు అలవాట్లను కూడా కొద్దిగా మార్చుకుందాం.
ముఖ్యంగా మంచినీళ్లను ఎండాకాలం ఫ్రిడ్జ్లో కంటే కూడా కుండలో ఉన్న నీళ్ళని తాగితే ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే ఈ కుండలలో వంట చేసుకోవడం ఒక ఎత్తు, కుండలలో మంచినీళ్ళు తాగడం ఒక ఎత్తు. మనకు వీలైతే పేద ప్రజలకు కుటుంబానికి 2-3 కుండలు మనం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఈ నీళ్లు కానీ వంట కానీ చేసుకుంటారు. ఈరోజు ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం పేద వర్గాల్లో ఎక్కువ పెరిగిపోయింది. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కూడా ఎంతో హాని జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ విస్తరాకులు, ప్లాస్టిక్ సంచులు, ఎక్కడ చూడు ప్లాస్టిక్ మయం అయిపోతూ ఉంది. ఒక్కసారి ప్లాస్టిక్ వాడి పడేస్తే కొన్ని వందల సంవత్సరాలైనా అది మట్టిలో కలిసిపోదు. ఆ రెసిడ్యూ, ఆ అవశేషం అట్టనే ఉంటుంది. మన శరీరంలో పోయినా కూడా అది క్యాన్సర్ కారణమవుతుంది. అందుకే వీటన్నిటిని కూడా మీకు వివరిస్తూ, మట్టి పాత్రలతోటి మనము వంట చేసుకున్నా, నీళ్లు తాగినా ఆరోగ్యానికి శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే మన కులవృత్తులు చేసుకునే మన కుమ్మరి వాళ్ళకు కూడా అంతో ఇంతో కొద్దిగా ఉడత సాయంలాగా ఉపయోగపడుతుందన్న భావన. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఈ వేసవిలో కుండలను వాడండి. మంచినీళ్ళకు కానీ వంటలకు కానీ మట్టి పాత్రలు వాడండి. ఒకవేళ మీకు ఈ విధానం మంచిది అనిపిస్తే పేదవాళ్లకు, ప్రతి కుటుంబానికి మీ చుట్టుముట్టు ఉన్న బస్తీల్లో కావచ్చు, మీ గ్రామాల్లో కావచ్చు, 2-3 కుండలని ఆ పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వండి. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, పేద ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరం ఇది బిగినింగు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ప్రచారం చేయలేకపోతూ ఉన్నాము. కులవృత్తులను ప్రోత్సహించే ఆలోచన మా అందరికీ వచ్చింది. ఇంకోటి, ఎలక్షన్ తర్వాత ఇద్దామంటే అప్పటికి ఎండాకాలం సగం అయిపోతుంది. కాబట్టి వదిలే ఇస్తూ ఉన్నాము. ఇది ఏ రాజకీయ కార్యక్రమం కాదు, ఎక్కడ కూడా ప్రచారం లేదు. కేవలం కులవృత్తులను ప్రోత్సహించాలి. ఆరోగ్యకరమైన జీవన విధానం మన మహబూబ్ నగర్ ప్రజలు అలవర్చుకోవాలి. దాని ప్రయోజనాలు సమాజానికి మనలాంటి వాళ్ళు చెప్పగలగాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మట్టి కుండల తయారీకి, వాటి పంపిణీకి మేము మా మిత్రులందరితో కలిసి రాజకీయాలకు అతీతంగా ఈ ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఈ ఆలోచన మీకు నచ్చితే వచ్చే సంవత్సరం ప్రతి కుటుంబం కూడా, కలిగిన కుటుంబం ఒక కుటుంబానికి మట్టి పాత్రలు మొత్తం కూడా ఇవ్వగలిగితే మన సమాజంలో ప్లాస్టిక్ వాడకాన్ని 50% తగ్గించిన వాళ్ళు అవుతాం. కాబట్టి దీని మీద ఒక ఆలోచన చేయాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా పేరు బుగ్గన్న, మహబూబ్ నగర్ జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మట్టి పాత్రల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఆనందన్న గారు, వైస్ చైర్మన్ గారు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. కుమ్మరులందరూ కూడా ఈరోజు శుభదినంగా మేము పరిగణించుకుంటా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వారం రోజుల క్రితము క్యాంప్ ఆఫీస్కు మా సమస్యల గురించి వివరించడానికి వెళ్ళాము. ఎమ్మెల్యే గారు దాదాపు ఒక అరగంట పాటు మేము చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. మాకుండేటటువంటి కొన్ని గ్రామాలలో మట్టి సమస్య ఉంది. అదేవిధంగా ఈ మట్టి పాత్రలు అనేటివి ఈ ఎండాకాలంలో చల్లనీళ్ళ కుండలు తప్ప మిగతా ఎక్కడ కూడా కుండలు వాడడం లేదు. ఇప్పుడు అధునాతన టెక్నాలజీ మీద తయారైనటువంటి మట్టి పాత్రలకే క్రేజీ ఉందని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారికి మొత్తం వివరించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు మొత్తంగా ఆలోచించి నియోజకవర్గంలో వృత్తి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారని చెప్పేసి మమ్మల్ని అడుగుతూ మీకు వృత్తికి చేయూతనిచ్చే విధంగా, అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలంలో చాలామంది కూడా కుండలు కొనలేనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా ఉండరు, పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు. నా సొంత డబ్బులతోన నేను కుండలు వాళ్ళకు పంచాలనుకుంటున్నాను చెప్పేసి మేము చెప్పినటువంటి మా బాధలు వివరించిన ఎంబడే ఒక క్షణం కూడా ఆలోచించకుండా
అతనికి ఆలోచన రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చి కుమ్మరులకు వృత్తి చేసుకునే వాళ్లకు చేయూతనిస్తూ అదేవిధంగా మట్టి పాత్రలో నీరు తాగితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఓ చక్కటి ఆలోచనతోన ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా మహబూబ్నగర్ జిల్లా కుమ్మర సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మట్టి పాత్ర అనేది చాలా విశిష్టమైనటువంటిది. వేల సంవత్సరాలు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా వేల సంవత్సరాలకెళ్ళి కూడా మానవుడు మొట్టమొదట మట్టిలో అన్నం తినేవాడు. జీవరాశులను చంపుకొని తర్వాత వేడి చేస్తూ బండలపైన తిన్నాడు. తర్వాత మట్టిని ఒక కుమ్మరి వ్యక్తి సైంటిస్టుగా తను మట్టిని తెలుసుకొని మట్టి పాత్రలు తయారు చేసిన తర్వాతనే కుండలలో వండుకొని తినడం జరిగింది. అప్పుడు కొన్ని వందల సంవత్సరాలు కూడా మానవుడు బ్రతకగలిగాడు. ఎలాంటి క్యాన్సర్ కానీ బీపీ షుగర్ అలాంటివి లేవు. ఈ ప్లాస్టిక్ అల్యూమినియం ఎప్పుడైతే మన మధ్యకు వచ్చినప్పటి నుండి అనేక రోగాలు కూడా రావడం జరిగింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే భగవంతునికి నైవేద్యం పెట్టేది కూడా ఇప్పటికీ మట్టి కుండలోనే పెడతారు. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టినా ఏ భగవంతునికి నైవేద్యం పెట్టినా మట్టి కుండలోనే పెడతారు. అదేవిధంగా ప్రతి శుభకార్యానికి మానవుని పుట్టుక నుండి చావు వరకు కూడా మట్టి కుండ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పెళ్ళిళ్ళకు కానీ ఐరన్ విధంగా తర్వాత కోట్ల రూపాయలు పెట్టి భవంతులు నిర్మించుకున్నా కూడా కూరేడు ఆడపడితో పాటు కూరేడు కుండతో ఆ ఇంట్లోకి ప్రవేశించేది మొట్టమొదటిది ఈ మన కూరేడు కుండనే. ఆ విధంగా అనేక శుభకార్యాలకు కూడా వాడుతుంది. లాస్ట్కు ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయ్యేటప్పుడు కూడా తలగొరివి కొట్టేది కూడా ఈ మట్టి కుండనే. ఇంత పవిత్రమైనటువంటి మట్టి కుండ రోజు రోజుకు మనకు దూరం అయిపోతుంది. ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి ఈ గొప్ప ఇలాంటి సందర్భాన్ని మేము చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా ముందుకు వస్తే ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం, మానవులందరినీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులను చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా వృత్తిపై ఆధారణ పడిన వారికి చేయూతనిచ్చే విధంగా అవుతుంది. ఈ విధంగా ఇలాంటి మాకు అవకాశం కలిగించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొక్కసారి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార. నిలబడ గడిగో చాలా